చక్కని వాతావరణంలో మన ప్రభువుని ప్రియా యేసు రాజు నిన్ను చూచిన చాలని చక్కని ఆరాధనలో ప్రభు మనల్ని నడిపించారు. ఇంత శ్రేష్టమైన సమయాన్ని, శ్రేష్టమైన దేవుని సన్నిధిని గ్రామ ప్రజలందరూ అనుభవిస్తూ ఘనమైన దేవుణ్ణి ఘనంగా స్తుతిస్తూ దేవుని మాటలు వినే కృప ఈ రాత్రి ప్రభు మనకిచ్చాడు అంటే నిజంగా మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. దేవునికే సమస్తమైన మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. గట్టిగా చెప్దాం ఆమెన్. మంచిది ప్రియులరా, మరి దేవుని మాటలు మనం విందాం. ఇంతసేపు మనం ఎదురు చూసింది దేవుని మాటల కొరకే. కాబట్టి దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాటను మనం ఏరుకుంటూ వింటూ అందులో ఉన్న మాధుర్యాన్ని అనుభవిస్తూ దేవుని సన్నిధిని మీరు రుచి చూడాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండము 40వ అధ్యాయము, ఆది కాండము 40వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు గమనించండి. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతని మరచిపోయెను. నేను మరలా చదువుతున్నాను. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మరచిపోయెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా దేవా, మీ ఘనమైన నామానికి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను. ఆత్మల ప్రాస్ట్రేట్లో మీరు జరిగిస్తున్న ఘనమైన సేవకై స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మీ దాసుని ఎన్నుకొని మీరు నిలబడి ఈ ప్రాంతాల్లోనైనా మీ మహిమను చాటుతున్నందుకై స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ దినాన ఈ పరిచర్యను బొందలదిన్నె గ్రామంలో మీరు ఏర్పాటు చేసి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకుంటున్నందుకై స్తోత్రాలు ప్రభువా. ఈ కూడిక ప్రారంభం మొదలుకొని మీరు మాతో ఉన్నారు, మీకు స్తోత్రాలు. మీ సన్నిధిని మాతో ఉంచారు, మీకు స్తోత్రాలు ప్రభువా. అల్పునైన నేను నీ మాటల కొరకు నిలబడి ఉండగా నన్ను సంపూర్ణంగా మరుగు చేయండి. నన్ను నేను ఏమాత్రము కనపరుచుకొనక వచ్చిన నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నన్ను మరుగు చేయండి నాయనా, మీరే మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు క్షేమం ప్రభువా. క్షేమకరమైన మాటలు మీరు అనుగ్రహించుమని యేసు ప్రభు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అది యోసేపు జైల్లో ఉన్న కాలం. యోసేపు జైల్లో ఉన్నాడు. యోసేపు జైల్లో ఉంటే రాజు ఖైదీలు ఇద్దరు లోపలికి వచ్చారు. జైల్లో యోసేపు ఉంటే ఇద్దరు రాజు ఖైదీలు లోపలికి వచ్చారు. వచ్చిన వాళ్ళు ఎవరంటే, ఒకడేమో రాజుకు ద్రాక్షారసాన్ని అందించేవాడు, మరొకడేమో భోజనం పెట్టేవాడు. ఒకడు రాజుకు ద్రాక్షారసం పోసి అందించేవాడు, చేతికిచ్చేవాడు. ఆ సీసాలో కానీ గ్లాసులో కానీ పోసి రాజుకు అందించేవాడు ఒకడు. మరొకడేమో రాజుకు భోజనం పెట్టేవాడు. వీళ్ళిద్దరూ ఉన్నట్లుండి ఎక్కడికి వచ్చారు? జైలుకి వచ్చారు. సాధారణంగా జైలుకి ఎవరు వస్తారు అంటే, ఎవరో నేరం చేసిన వారు వస్తారు. నేరం చేయబడిన వారు, నేరం చేసిన వారు, నేరారోపణ చేయబడిన వారు ఎక్కడుంటారు? జైల్లో ఉంటారు. మరి ఇక్కడికి వచ్చినటువంటి జైల్లో ఎవరెవరున్నారు మనకు? పానాదాయకుల అధిపతి ఉన్నాడు, భక్షకారులకు అధిపతి ఉన్నాడు, మరొకరున్నారు. ఎవరు? యోసేపు ఉన్నారు. ముగ్గురు రాజు ఖైదీలో ఉన్నారు. ఎందుకున్నారంటే నేరము ఆరోపించబడిన వారు. నేరము ఆరోపించబడిన వారు.
నేరము ఆరోపించబడినప్పుడు వారికి ఏం జరుగుతుంది? వారిని జైల్లో ఉంచి వారి మీద విచారణ జరుగుతుంది. ఎస్తేరు గ్రంథంలో కూడా ప్రభునందు దేవుని బిడ్డలారా మీరు గనుక గమనిస్తే ఇద్దరు షండులు రాజును మీద కోపం వచ్చి రాజును చంపాలనుకున్నారు. ఇద్దరు షండులు అనగా నపుకులు రాజును మీద కోపం వచ్చి రాజును చంపాలనుకుంటుంటే వాళ్ళు ఆలోచనలు ఎవరు విన్నారంటే మొర్దెకై విన్నాడు. వారి ఆలోచనలు ఎవరు విన్నారు? మొర్దెకై విని, ఇదిగో ఈరోజు రాజును చంపాలని రాజు చుట్టూ తిరుగుతున్నటువంటి నపుంసకులు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను, ఆ సంగతి కాస్త చూడమని ఆ మొర్దెకై వాళ్ళు వింటున్న సంగతి మొర్దెకై విని చిన్నగా వెళ్ళి ఎస్తేరుకు చెప్పాడు. ఎస్తేరుకు చెప్తే ఎస్తేరు మొర్దెకై పేరున రాజుకు చెప్పింది. అప్పుడు రాజు ఆ ఇద్దరిని పిలిచి విచారించినప్పుడు అది నిజమని తేలింది. నిజమని తేలినప్పుడు దేవుడు ఆ రాజు వారిద్దరిని ఉరి తీసి చంపాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడికి కూడా వచ్చినటువంటి ఇద్దరు రాజు ఖైదీలు యేసేపు ఉన్నటువంటి జైల్లోకి వస్తే వారితో పాటు యేసేపు ఉన్నాడు. వీరిద్దరూ నేరం ఆరోపించబడినందుకు వచ్చారు. వీరి మీద కూడా ఎలాంటి నేరం ఆరోపించబడింది? రాజును వీళ్ళు ఏం చేయబోతున్నారని, చంపేయడానికి వీళ్ళు ప్లాన్ వేశారని రాజుకు తెలిసి, రాజా, ఐగుప్తును పరిపాలిస్తున్నటువంటి రాజుతో అన్నారు, నీతో పాటు నీకు నీ చుట్టూ ఉండి నీ ప్లేట్లో భోజనం పెట్టేవాడు, నీ గ్లాసులో నీళ్లు పోసేవాడు, ద్రాక్షారసం పోసేవాడు నిన్ను చంపబోతున్నాడు అన్న వర్తమానం విని వారిని రాజుకు అర్థమై వారిందరిని ఎక్కడేశారు? జైల్లో వేశాడు. మీరు కనుక గమనిస్తే దేవుని బిడ్డలారా, ఇప్పుడు జైల్లో ఉన్న ముగ్గురులో ఇద్దరు నేరం ఆరోపించబడిన వారు. యేసేపు కూడా జైల్లో ఉన్నాడు. ఎందుకున్నాడు జైల్లో? తప్పు చేసినందుకు ఉన్నాడా? ఎందుకున్నాడు జైల్లో యేసేపు? తప్పు చేయనందుకు ఉన్నాడా? తప్పు చేసిన దానికి ఉన్నాడా? తప్పు చేయనందుకు ఉన్నాడా? తప్పు చేసిన దానికి ఉన్నాడా? యేసేపు తప్పు చేయనందుకు జైల్లో ఉన్నాడు. తప్పు చేసింటే ఆయనకు జైలు వచ్చేది కాదు. పోతీఫరు భార్య, రా, యజమానుడు లేడు, పాపం చేద్దాం రా అని పిలిస్తే ఒప్పుకుంటే జైలు వచ్చేది కాదు. తప్పు చేయనందుకు ఎక్కడికి వచ్చాడు? ఇదిగో వీడే నన్ను అవమానపరచడానికి ఎవరు లేని సమయం చూసి నా మీదకి వచ్చాడని వాడి మీద నేరం మోపి జైలుకు పంపించింది ఎవరు? పోతీఫరు భార్య. మరి ప్రభునందు దేవుని బిడ్డలారా, తప్పు చేయకుండా జైల్లో ఉంటూ ఆ దేవుని యొక్క కనికరం వలన జైలు అధికారి చేత కనికరించబడి అదే జైల్లో ఉంటున్నప్పుడు తాను గమనించిన సంగతి ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు రాజసమూహంలో నుంచి తన దగ్గరికి వచ్చారు. రోజు బాగానే ఉన్నారు. ఒక రోజు తెల్లారేసరికి వారి ముఖాలు ఎలా ఉన్నాయి? వాడిపోయాయి. ముఖంలో ఒకరికి ఏం లేదు? కళ లేదు. రోజు బాగున్నారు కానీ యేసేపు ఒకరోజు వారిద్దరిని గమనిస్తే వారి మీద ఉన్నటువంటి అధికారికి, ఆ జైల్లో ఉన్నటువంటి ఖైదీలందరి మీద అధికారం ఎవరికి ఉంది? యేసేపుకుంది. ఇప్పుడు యేసేపు ఖైదీ అయినా దేవుని యొక్క కటాక్షం వలన, జైలు అధికారి కటాక్షం వలన ఖైదీలను కాసే పనిలో పడ్డాడు యేసేపు. ఖైదీలను కాస్తున్న ఈ క్షణంలో అందరి ముఖాలను కూడా చూస్తున్నవాడుగా ఉన్నాడు. చూస్తున్నప్పుడు ఇద్దరి ముఖాలు ఎట్లున్నాయి? వికారంగా, విచారంగా ఉన్నాయి. వారిద్దరిని చూసి అన్నాడు, ఏంటయ్యా మీ ముఖాలు ఇలా వాడిపోయాయి ఏంటి? ఎందుకు మీ ముఖాలు ఇలా ఉన్నాయి అంటే వారు అన్నారు, ఇదిగో రాత్రి మేము ఒక కల కన్నాం, ఆ కళ మమ్మల్ని ఆందోళనకు గురి చేసింది. రాత్రి మేము కన్న కళ మా ముఖంలో సంతోషం లేకుండా చేసింది. మా ముఖాలు చిన్నబోయాయి. కానీ ఆ కలభావం ఏంటో చెప్పడం, వాటి భావాలు ఏంటో మాకు అర్థం కాలేదని వాళ్ళు అంటూ ఉన్నప్పుడు
యేసేపు అన్నాడు, ఎందుకు మీ మొఖాలంత చిన్నబుచ్చుకుంటారు? మీరేం కలగన్నారో ఆ కల నాకు చెప్పమన్నాడు. మీరేం కలగన్నారో ఆ కల మాకు చెప్పండి. కల యొక్క భావాన్ని చెప్పేవాడు పరలోకంలో మనకున్నాడు. దేవుడు మీ కల యొక్క భావాన్ని మేము చెప్తానంటే ఒకడొచ్చి అన్నాడు, అయ్యా నా కలలో ద్రాక్షవల్లి నా ఎదుట ఉంది. ద్రాక్షవల్లికి 3 తీగలున్నాయి. అది చిగురించినట్లు ఉండెను. దాని పువ్వులు వికసించెను. దాని గెలలు పండి ద్రాక్ష ఫలములు ఆయను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చితినని తన కలను అతనితో వివరించాడంట. ద్రాక్ష గెల ఉందంట. ఆ ద్రాక్షవల్లికి ఎన్ని తీగలున్నాయి? 3 తీగలున్నాయట. అవి చిగురించాయంట. పువ్వులు వికసించాయట. అవి పండి పంట వండింది. అప్పుడు ఆ పంట తీసుకొని గిన్నెలో ముంచి ఆ గిన్నెను రాజుకు అప్పగించానన్న కల వెంటనే వెంటనే యేసప్పన్నాడు, దాని భావం ఇదే, 3 తీగలు 3 దినములు, ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగమును నీకు మరలా ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడవై ఉన్ననాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించెదవు అన్నాడు. అంటూనే అన్నాడు, కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి బయటికి రప్పించమన్నాడు. ఒకడేమో కల చెప్పినాడు, 3 తీగలున్నాయి, పంట పండింది అంటే కలభావం ఇదే రాబాయ్. ఖచ్చితంగా దేవుడు 3 దినాలలో ఫరో నీ మీద విచారించి రుజువు చేసుకొని నువ్వు నేరం చేయలేదన్న సంగతి రాజుకు తెలిసిపోతుంది. నువ్వు నిర్దోషి అన్న సంగతి రాజుకు అర్థమవుతుంది. కాబట్టి 3 రోజుల్లో ఏమవుతావు? నువ్వు విడిచిపించబడి మరలా నీ ఉద్యోగం నీకు వస్తుంది. నువ్వు మరలా ఇంతకు ముందు ఎలాంటి మర్యాద ఉందో రాజు దగ్గర, అలాంటి మర్యాదతోనే నీ ఉద్యోగం నీకు వస్తుంది. అయితే అన్నాడు, నీకు క్షేమం కలిగినప్పుడు, నువ్వు రాజు దగ్గర ఉద్యోగం మరలా చేస్తూ ఉన్నప్పుడు, రాజుకు ఎప్పటి మర్యాద అప్పుడే నీకు ఇస్తున్నప్పుడు, రాజు దగ్గర నీ మర్యాద నిలుపుకున్నప్పుడు నన్ను గూర్చి కూడా నువ్వేం చేయమన్నాడు? జ్ఞాపకం చేసుకో. నేను కూడా అన్యాయంగా ఇక్కడికి వచ్చాను, ఈ జైల్లో నుంచి నన్ను బయటికి తీసుకురమ్మని ఆ నాయకుల అధిపతికి చెప్పాడు. ఆ అంతలోనే మరలా ఒకడు వచ్చాడు. ఎవడు? భక్ష్యకారుల అధిపతి వచ్చి, నేనును కలగంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీదను నా గంపలో నుండి వాటిని తీసుకొని తినుచుండెను. అందుకు యోసేపు అన్నాడు, దాని భావం ఇదే, 3 గంపలు 3 దినములు, ఇంకా 3 దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వ్రేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసము తినివేయునని ఉత్తరము ఇచ్చాను. భక్ష్యకారుల అధిపతి యొక్క కళ ఏంటంటే, 3 గంపల నిండా పిండి వంటలు ఉన్నాయి. అయితే ఆ పిండి వంటలన్నీ ఆకాశ పక్షులు వచ్చి ఏం చేస్తున్నాయి? ఎత్తుకొని పోతున్నాయి. అప్పుడు ఆ కలభావం ఏం చెప్పాడంటే, 3 రోజుల్లోగా నువ్వు దోషివని తేలుతుంది. రాజును చంపేదానికి నువ్వు ప్రయత్నం చేసినావన్న సంగతి బయటపడుతుంది. రాజును చంపే నిర్ణయం నువ్వు తీసుకున్నావు గనక 3 రోజుల్లో నువ్వేమవుతావు? రాజు ఉరి తీస్తాడు. ఉరి తీయడమే కాదు, ఉరి తీసిన తర్వాత నీ శవాన్ని వచ్చి పక్షులు పీక్క తింటాయన్నాడు. దేవుని బిడ్డలారా, 3 రోజులు గడిచాయి. 3 రోజులు గడిచాయి. 3 రోజులలో ఏమైందో తెలుసా? 3 రోజులలో పానదాయకులకు అధిపతికేమో మరలా ఉద్యోగం వచ్చింది. భక్ష్యకారుల అధిపతి ఏమో ఉరి తీయబడ్డాడు. ఒకరు ఉరి తీయబడ్డాడు, మరొకరికేమో మరలా దేవుడు ఉద్యోగం, మరొక ఉద్యోగం వచ్చింది. అయితే ప్రభునందు దేవుని బిడ్డలారు, ఇక్కడ మనం గనక గమనిస్తే ఆ పానదాయకుల అధిపతట, అయితే పానదాయకుల అధిపతి
ఏసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని ఏం చేశాడట? మరిచిపోయాడట. ఇది మన పాఠ్యం. ఏసేపును జ్ఞాపకం చేసుకోవడం పానదాయకుల అధిపతి ఏమి చేశాడు? మరిచిపోయాడు. ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, ముఖం చిన్నబుచ్చుకున్నప్పుడు, తన కన్నభావం చెప్పమంటే చెప్పినప్పుడు విన్నాడు, సంతోషపడ్డాడు. ఖచ్చితంగా చెప్తానయ్యా, ఇట్లా జరిగితే నేనే గనక ఈ జైల్లో నుంచి బయటపడితే, నా ఉద్యోగమే గనక తిరిగి నాకు మరలా వస్తే నేనేం చేస్తా? నా ఉద్యోగం గనక తిరిగి మరలా నాకు వస్తే, నేనే గనక రాజుకు మరలా ఈ ద్రాక్షారసాన్ని నేను అందించేవానిగా నేనుంటే ఖచ్చితంగా నీ గురించి చెప్తానన్నాడు. ఏం చేశాడు? మర్చిపోయాడు. సాధారణంగా మనుషులకు ఏ గుణం ఉంటుంది? మనిషికి ఉండే గుణం ఏంటి? మర్చిపోతారు. ఏం చేస్తారు? మరుపు. ఏం మర్చిపోతారంటే, అవసరమైంది మర్చిపోతారు, అవసరం లేనిది గుర్తుపెట్టుకుంటారు. ఏది మర్చిపోవాలనో అది మర్చిపోరు, ఏది మర్చిపోకూడదో అది గుర్తుపెట్టుకుంటారు. మర్చిపోవాల్సిందేమో గుర్తుపెట్టుకుంటారు, గుర్తుపెట్టుకోవాల్సిందేమో మర్చిపోతారు. అవునా కదా? చెప్పండి. మర్చిపోవాల్సినవి ఏం చేస్తాం? గుర్తుపెట్టుకుంటాం, గుర్తుపెట్టుకోవాల్సినవి మర్చిపోతాం. ఈ పానదాయకుల అధిపతి తాను మేలు పొందాడు, కలభావం చెప్పాడు, అనుకున్నట్టు జరిగింది, ఉద్యోగం వచ్చింది. కానీ ఏం చేశాడు? మర్చిపోయాడు. మర్చిపోవడం మేలైందా కీడైందా? చెప్పండి. వెళ్ళినవాడు రాజు గనక సంగతి చెబితే ఏమవుతుంది? ఏసేపును విడిపిస్తాడు. ఏసేపు బయటికి వస్తాడు. బయటికి వస్తే ఎక్కడ పోతాడు? ఎక్కడ పోతాడో కూడా ఏసేపుకు. కాబట్టి మరుపు కూడా కొన్నిసార్లు ఏమవుతుంది? పానదాయకుల అధిపతి మర్చిపోయాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇది మానవునికి ఉన్నటువంటి మరుపు. ఇది మనిషికి జరిగే సహజమైన గుణం. అయితే ఈరోజు మర్చిపోతున్నాడు. ఏం మర్చిపోతున్నాడు? ఎందుకు ఈరోజు మన వాక్యం అంటే గమనించండి దేవుని బిడ్డలారా. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం తీయండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. కన్యక తన ఆభరణములను మరుచునా? పెండ్లి కుమారి తన వడ్డాణములను మరుచునా? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. అర్థమైందా? ఎవరంట? కన్యక ఆభరణములను మరుస్తుందా? పెళ్లి కాని స్త్రీ, లేకుంటే ఒక స్త్రీ బంగారు ఆభరణాలు వేసుకునేది మర్చిపోతుందా? బయటికి వెళ్ళినప్పుడు మర్చిపో. ఇంకా అన్నాడు, పెళ్లి కుమారి తన వడ్డాణములను మరచునా? మరవదు. కానీ నా ప్రజలు ఏమయ్యారు? లెక్కలేనన్ని దినములు నన్ను మరచిపోయారు. ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా, మన వాక్యం యొక్క సారాంశం ఏంటంటే, దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి సంగతి ఏంటంటే, పానదాయకుల అధిపతి ఏసేపును మరిచినట్టుగా దేవుని ప్రజలమైన మనం దేవుణ్ణి ఏం చేసామంట? చెప్పండి. దేవుణ్ణి మరిచిపోయినాం. మరి ఎవరిని ఆరాధిస్తున్నాం? ఎవరిని గుర్తుపెట్టుకుంటున్నాం? యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 11వ వచనం. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి అన్నాడు. ఏమిచ్చారు? యెహోవాను విసర్జించి నా పరిశుద్ధమైన పర్వతమును మరచి
గాదుకు బల్ల గాదునకు బల్లను సిద్ధపరచు వారలారా, అదృశ్యదేవికి పానీయార్పణము నర్పించు వారలారా, నేను పిలవగా మీరు ఉత్తరం ఇయ్యలేదు, నేను మాట్లాడక ఆ, మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డవైన దానిని చేసితిరి. నాకిష్టము దానిని కోరితిరి, నాకిష్టము కాని దానిని కోరితిరి. నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును, మీరందరూ వదకులో నగుదురు అన్నాడు. ఎవరికి? ఎవరు మరిచారట? యెహోవాను విసర్జించి ఆయన పరిశుద్ధమైన పర్వతాన్ని మరచిపోయారంట ప్రజలు. మానవుడు కదండి, ఏమైతున్నాడు? మరచిపోతున్నాడు. మానవుడు కదండి, మరచిపోతున్నాడు. ఎవరిని మరచిపోతున్నాడు? దేవుని పరిశుద్ధమైన పర్వతాన్ని మర్చిపోతున్నాడు. పనికి పోవడం గుర్తుంటుంది, వంట చేయడం గుర్తుంటుంది, కానీ ప్రార్థన చేసేది మాత్రం ఏముండదు, గుర్తుండదు. ప్రార్థనకు వచ్చే విషయంలో మర్చిపోతాం, దేవుని సన్నిధిని మర్చిపోతాం, దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఉండడం మర్చిపోతాం. ఇంకొక విషయం ఏంటంటే పరిశుద్ధతను మర్చిపోతాం. దేవుడు కోరుకునేది ఏంటి? ప్రజలట దేవుణ్ణి మర్చిపోయి అదృశ్య దేవిని మీద ఆధారపడ్డారట. ఏ దేవి మీద? ఏమంట ఆ దేవి? అదృశ్య దేవి. అంటే దేని మీద ఆధారపడ్డారు? నా అదృష్టం. మట్కా మీదనో గుట్కా మీదనో. ఏంటండి అదృష్టం ఎక్కడి నుంచి వస్తుంది? మట్కా తగిలిందంట ఒకడికి తెలంగాణలో 30 రూపాయలకి 3 కోట్లు వచ్చిందంట. ఎంత? 30 రూపాయలకి 3 కోట్లు వచ్చింది. ఏమంటారు దాన్ని? అదృష్టం. మనిషి కూడా దేవుణ్ణి మర్చిపోయి అదృష్టం మీద ఆధారపడుతున్నారట. దేవుణ్ణి మర్చిపోయి గాదుకు చెయ్యరాని పనులకు చేస్తూ దేవుణ్ణి విసర్జించి దేవుణ్ణి మరిచి పరిశుద్ధమైన పర్వతాన్ని విడిచిపెట్టారట. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నిన్ను సృష్టించిన దేవుడు నీకు జ్ఞాపకం ఉన్నాడా? నిన్ను కన్న నీ ప్రభువు నీకు జ్ఞాపకం వచ్చాడా? నువ్వు ఆరాధించవలసిన దేవుణ్ణి నీవు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నా? ఒకసారి ఆలోచించండి. మనుషులట జ్ఞాపకం చేసుకుంటున్నారు ఏ విషయంలో? అదృష్టం. ఏంటంటే ఒక ఆయన ఎట్లాంటి అదృష్టం మీద పరిశీలన చేసుకుంటామంటే మనుషులు అదృష్టాన్ని పరిశీలన చేసుకుంటారంట. భక్తి అంటే అదృష్టం మీద. ఎట్లాంటి భక్తి? ఓ ఫ్యాన్ కొనిచ్చి, దేవునికి ఫ్యాన్ ఇచ్చాం, ఈసారి పంట బాగా రావాలి, అంతే కదండి. లాటరీ కొన్నాం, ఏం రావాలా? లాటరీ మనకే తగలాల. దేవుణ్ణి అదృష్టానికి అప్పగిస్తున్నారు. దేవుణ్ణి అదృష్టం చేత పరీక్షించుకుంటున్నారట. అందుకే అంటున్నాడు, మీరు నాకు ఇష్టము కాని వాటిని మీరు చేస్తున్నారు. నాకు ఇష్టమైంది చేయట్లా, మీరు ఇష్టంగా అంది చేస్తున్నారు. ఏంటి? అదృష్టాన్ని పరిశీలించుకుంటున్నారు. అపరిశుభ్రంగా జీవిస్తూ పరిశుద్ధతను విడిచిపెట్టి అదృష్టం మీద ఆధారపడ్డారు. ఇది దేవుని మాటలు చెప్తున్నారు. ఈ మాటలు మీకు ఎంత మటుకు అర్థమయ్యాయో ఆలోచన చెయ్యండి. అదృష్టం మీద, అదృష్టదేవి మీద అంటే పనిచేసి ఇది మనకు దీవెనిస్తాడు. ఇదిగో ఈ ఫ్యాన్ కొనిచ్చాను, లేకుంటే ఈ బల్బు కొనిచ్చాను. ఇప్పుడు దేవుడు ఏం చేయాలా? మనల్ని బల్బు కొనిచ్చిన దానికి, ఫ్యాన్ కొనిచ్చిన దానికి ఏం చేయాలా? కంకర తోలిచ్చిన దానికి ఏం చేయాలా? అంటే అదృష్టాన్ని దేవుని దగ్గర ఇన్ని గుడులు ముఖ్యానబ్బా, ఈ ఒక్కసారి పోయొచ్చాం ఏమవుతుంది అనుకుంటాం. అన్ని ఊర్లు తిరిగి వచ్చినాం, ఈ యొక్క ఊరు కూడా చూసుకుందాం, ఇక్కడ ఏం అదృష్టం ఉందో. అంటే దేవునిలో వెతకాల్సింది వెతకకుండా దేవునిలో కూడా అదృష్టాన్ని వెతుక్కుంటున్నాం. అది మన దౌర్భాగ్యం. దేవుడు అదృశ్యదేవి కాదు, దేవుడు లాటరీ కాదు. దేవుడు లాటరీ అండి? నలుగురిలో ఒకరిని ఆశీర్వదిస్తాడా? నలుగురిలో ఒకరిని దీవిస్తాడా? ఆయన లాటరీ మేనా? కాదు. అయితే ప్రజలు దేవునిలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అదృష్టాన్ని కాదు పరీక్షించుకోవాల్సింది. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఆయన ఎవరండి? పరిశుద్ధుడు. పరిశుద్ధతను విసర్జించి పరిశుద్ధతను మరిచిపోయి జనులు అదృశ్యదేవికి ఏమవుతున్నారట? బల్లను సిద్ధపరుస్తున్నారట. బల్లను.
బల్లనంటే వాడు ఎట్లయితే రాజుకు పానాన్ని అర్పిస్తున్నాడో, రాజుకు ద్రాక్షారసాన్ని పోసి రాజు చేతికి ఎలాగైతే అప్పగిస్తున్నాడో, ప్రజలు తమ అదృశ్య దేవికి బల్లను సిద్ధపరుస్తున్నాడు. ఈ రాత్రి ప్రభునందు దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆలోచన చెయ్యండి, కొంచెం లోతుగా గమనించండి. మీ భక్తి అదృశ్యాన్ని వెతుక్కుంటుందా? దేవుడు కోరుకున్న దాన్ని మీరు ఇస్తున్నారా? దేవునిలో అదృశ్యాలు ఉండవు. చూడండి, కిందున్న మాట చూడండి. మొదటి వచనం, గాదునకు బల్లను సిద్ధపరచువారలారా. గాదు అంటే కిందున్న మాట ఏంటి? అదృష్టమునకు. తెలుసా అండి అదృష్టం ఏంటండి? గాదునకు బల్ల, గాదుకు బల్ల సిద్ధపరచడం అంటే అదృష్టానికి బల్లపరచడం. దేనికి బల్లపరుతున్నాం మనం? అదృష్టానికి. మనకేం కావాలా? అదృష్టం తగలాల. దేవుని మందిరానికి వెళ్తే మనకేం తగలాలా? అదృష్టం తగలాల. దీవించబడాల, ఉద్యోగం రావాల, పెళ్ళిళ్ళు కావాల, పరిస్థితులన్నీ చక్కబడాలి. అదృష్టం కోసం చూస్తున్నాం. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నా యెహోవాను విసర్జిస్తున్నారు మీరు, పరిశుద్ధమైన పర్వతాన్ని మరుస్తున్నారు మీరు అన్నాడు. దేవుడు ఎవరండి? ఎవరైనా? ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతను మనం మర్చిపోతున్నాం, అదృష్టం మీద ఆధారపడుతున్నాం. నువ్వు పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడగలుగుతామండి? చూడలేదు. ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుడు ఉన్నాడు అన్న సంగతిని మనం మర్చిపోతున్నాం. అపవిత్రమైన కార్యాలు చేస్తున్నప్పుడు, అపవిత్రమైన పనులు చేస్తున్నప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడు అన్న సంగతి మనకేం లేదు, యాది లేదు, మర్చిపోతున్నాం. మనకు గుర్తున్నట్లేదు, మర్చిపోతున్నాం. ఒక కోడలు ఒక అత్త తాను కూడా ఒకప్పుడు కోడలేనన్న సంగతి ఏమైతుంది? మర్చిపోతుంది. తాను కూడా ఒకప్పుడు కోడలేనన్న సంగతి మర్చిపోతుంది. ఒక కోడలు తాను కూడా ఒకరోజు అత్త కాబోతున్న సంగతి మర్చిపోతుంది. కొడుకు తెలియట్లేదు, తాను కూడా ఒకప్పుడు వృద్ధులవుతాడు, వృద్ధాప్యంలోకి వస్తాడు, ఆ వృద్ధాప్యంలో తాను కూడా తను అలా ఉంటాడన్న సంగతి కొడుకులకు కూడా ఏం కాలేదు, మర్చిపోతున్నారు. మర్చిపోతున్నావా లేదు చెప్పండి? ఓ తల్లిదండ్రి బాగా కొడుకును పెంచుకొని మంచి చదువులు చదివించి ఉద్యోగానికి పంపిస్తే వాడు హైదరాబాదులో ఉంటూ ఉద్యోగం చేస్తూ ఈడ కన్న తల్లిదండ్రులు తమ ఒళ్ళు గుల్ల చేసుకొని డబ్బల్లా వాళ్ళకి పంపించి వీళ్ళు అప్పుల పాలై ఉంటే వీళ్ళకి ఫోన్ చేయడు, వీళ్ళతో మాట్లాడు. వీళ్ళకు కాళ్ళ నొప్పులు వచ్చి రోగాలు వచ్చి వీళ్ళు ఇబ్బంది పడుతుంటే వాడు మాత్రం హైదరాబాద్ నుంచి ఇంటికి రాడు. ఏం అయ్యాడు? తల్లిదండ్రుడు ఏం చేశాడు? మరచిపోయాడు. కన్న తండ్రి, కన్న తల్లి రొమ్ము పాలు తాగినటువంటి కొడుక్కి తల్లి జ్ఞాపకం లేదు. గోరు ముద్దలు తినిపించిన తల్లి జ్ఞాపకం లేదు. భుజాలను ఎక్కించి పెంచి పోషించిన తండ్రి జ్ఞాపకం లేడు. కారణం ఏంటంటే మనుషులకు ఏమొచ్చింది? మరుపు వచ్చింది. మరవాల్సింది మర్చిపోకుండా మరవకూడదు దాన్ని ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నాం. ఓ రోజు ఓ తల్లిదండ్రులు ఇద్దరు తన కొడుకును చూడాలని ఎన్ని రోజుల నుంచి ఆశపడుతున్నారంట. రోజు కొడుకు దగ్గరికి పోవాలని. చాలా రోజుల తర్వాత కొడుకు సమయం చూసుకొని, డాడీ మంచి సమయం దొరికింది నాకు, నువ్వు ఖచ్చితంగా అమ్మను వెంట పెట్టుకొని ఓ 4 రోజులు ఉండిపోదురండి, ఖచ్చితంగా మీరు రండి అని పిలుచుకున్నాడంట తన దగ్గరికి. ఓ 4 రోజులన్నా ఉండాలి డాడీ, ఖచ్చితంగా మీరు వస్తూ బట్టలన్నీ పెట్టుకొని రండి, ఖచ్చితంగా మీరు మాతో పాటు ఎన్ని రోజులు ఉండాలా? 4 రోజులు ఉండాలి డాడీ అని చెప్తే చాలా రోజుల నుంచి వీళ్ళు మురిసి ఆ 4 రోజుల ప్రయాణం కోసం అన్ని సర్దుకొని హైదరాబాద్కు వచ్చారట. హైదరాబాద్కు వచ్చిన తర్వాత అమ్మగారు అంటే ఎవరు? కోడలు గారు
బాగా మొదటి రోజు మంచి బిర్యానీ చేసి పెట్టిందంట. రెండో రోజు హోటల్ నుంచి తెప్పించింది. మూడో రోజు ఇంకా చేసి పెడుతుంది. ఇంకా వీళ్ళకు సంతోషం, సంబరంలో మునిగిపోతున్నారు. తెచ్చి పెడుతుంటే తింటున్నారు, హాయిగా ఉన్నారు. 3 రోజులు గడిచిన తర్వాత నాలుగో రోజు వచ్చేసరికి కోడలికి ఆరోగ్యం బాలేదు. ఏం లేదు, కోడలికి ఆరోగ్యం బాలేదు. తలనొప్పి వచ్చింది. ఆ తలనొప్పి తగ్గక మంచం ఎక్కి పడుకుంది. ఇంకా వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి భోజనాలు? బయట నుంచి తెచ్చుకుంటున్నారు. ఒకరోజు చూశారు, మేడం మంచం దిగలేదు. రెండో రోజు మంచం దిగకుంటే వీళ్ళు బ్యాగ్ సర్దారు. బ్యాగ్ సర్ది, నాన్న మేము ఊరెళ్ళొస్తాం నాన్న, ఊర్లో మాకు పనులు ఉన్నాయంటే, అదేం డాడీ, చెప్పాను కదా నెల రోజులు మీరు ఇక్కడే ఉండాలి, నెల రోజులు మీరు మాతో ఉండాలని చెప్పాను కదా అంటే వాడు అన్నాడు, అవును నాయన, నెల రోజులు ఉందామని వచ్చాం, కానీ పరిస్థితులు బాలేవు, అమ్మాయికి ఆరోగ్యం కూడా బాగలేదు, ఊర్లో పనులున్నాయి, మేము వెళ్ళొస్తామంటే, లేదు లేదు, నువ్వు ఖచ్చితంగా ఉండాల్సిందే డాడీ, ఆరోగ్యం బాగాలేకపోతుంటే కుదురు పడుతుంది, నేను వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తాను, డాక్టర్స్ ఉన్నారు, స్పెషలిస్టులు ఉన్నారు, ఖచ్చితంగా నేను వెళ్ళి వాళ్ళని చూపిస్తాను డాడీ, నువ్వేం టెన్షన్ పడదు ఇక్కడ అంటే, వద్దురా నువ్వు వెళ్ళొద్దు, మేము వెళ్తాం అంటే, అదేం డాడీ అలా అంటావు, నేను హాస్పిటల్ చూపించుకొని వస్తాను కదా, స్కానింగ్ చేయించుకొని వస్తాను కదా అంటే, అది స్కానింగ్లో బయటపడే రోగం కాదులేరా అన్నాడు. ఏనాడు, అది స్కానింగ్లో బయటపడే రోగం, అదేం డాడీ అలా అంటావు, నేను వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచి మందులు తీసుకొని వస్తాను అంటే, అది మందులతో తగ్గే రోగం కాదులేరా. అదేంటి ఎలా అంటావు, స్కాన్ చేయించుకొని వస్తాను, మంచి మెడిసిన్ తెస్తాను, నా భార్య నయం అవుతుంది, మీరు ఎప్పటిలాగా ఒక నెల రోజులు ఉండిపోనంటే, లేదు లేదురా, అది స్కానింగ్తో పడేది కాదు, ట్యాబ్లెట్లతో నయం అయ్యేది కాదు, ఇది కాదురా అంటే, ఇంకెట్లా పోతుంది అనుకుంటున్నావు, నీకే తెలుసా అంటే, అవునరా మేము ఇటు వెళ్ళిపోగానే అది అట్లా నయం అవుతుంది అన్నాడు. మేము ఇటు వెళ్ళిపోతానే ఆ రోగం నయమైపోతుంటే, అదేంటి డాడీ అలా మాట్లాడతావు, అంత మాట అంటావు, నీ కోడలు ఇలా అంటావేంటి డాడీ అంటే, నీకెలా తెలుసు అంటే, నేను కూడా మీ అమ్మ దగ్గరనే నేర్చుకునే లేరా ఇదన్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడు ఈయన? ఈ రోగం ఎట్ట నయమవుతుందో ఇది స్కానింగ్లో బయటపడదు. ఆ తలనొప్పి ఎందుకు వస్తుందో మళ్ళా అది స్కానింగ్లో బయటపడుతుందా? బయటపడదు. ఆ నీరసం ఎందుకు వస్తుందో అవి స్కానింగ్లో బయటపడే రోగాలు కావు. ఇవి మాయ రోగాలు. అవి ఏం రోగాలమ్మా? మాయ. ఎప్పుడు వస్తాయి ఆ రోగాలు? మనకు సరిపానోళ్ళు వచ్చినప్పుడు, మన గిట్టనోళ్ళు వచ్చినప్పుడు ఆ రోగాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, పక్కనే ఉంటాయి వాకిల దగ్గరనే. అవి స్కానింగ్లో బయటపడవు, బ్లడ్లో కూడా బయటపడవు, ఎక్స్రే తీసినా కూడా ఆ మిషన్ కూడా కనపడవు. అయ్యో మరి నొప్పి అలానే ఉంటుంది, నీరసం అలానే ఉంటుంది, అదే మిషన్లు మాత్రం కనుక్కోలేవు. ఆ మిషన్లు వాళ్ళ డాడీ కనుక్కున్నాడు, మేము వెళ్ళిపోతే ఆటోమేటిక్గా అది సెట్ అయ్యి పోద్దంటే, నీకెట్లా తెలుసు డాడీ అంటే ఏమన్నాడు, మీ అమ్మ నుంచి నేను కూడా అంటే, ఈ అమ్మగారు కూడా తాను కూడా తన కోడలు వస్తుంది, తన కోడలు కూడా ఇలా చేస్తుందన్న సంగతి తాను మర్చిపోయింది. మరుస్తున్నారు. మన ముసలోళ్ళం అవుతామా కాదా చెప్పండి? ఓ తల్లి, నువ్వు ముసలి దాన్ని అవుతావా కాదా? ఓ రోజు ఓ పాప, నువ్వు అత్తవు అవుతావా కాదా? అవుతావు. నువ్వు అత్తవు కావాల్సిందే, ముసలావిడవు కూడా కావాల్సిందే, నీ పనులు కూడా కూడాల్సిందే, నీ కూడా నొప్పులు. మరి ఇప్పుడెందుకు అంత ఎక్కిరించి మాట్లాడుతున్నావు? ఇప్పుడెందుకు అంత ఎక్కిరింపులు నీకు? ఇప్పుడెందుకు ఇంత వెటకారం నీకు? ఇప్పుడెందుకు అంత చులకనగా మాట్లాడుతున్నావు? ఇప్పుడెందుకు అంత దెబ్బి పొడుస్తున్నావు? గమనించు దేవుని బిడ్డలారా, మరుస్తున్నావు నీ ఒక సంగతి గుర్తుపెట్టుకో. దేవుణ్ణి మరుస్తున్నారు మీరు, పరిశుద్ధతను మరుస్తున్నారు మీరు. దేవుణ్ణి పరిశుద్ధతను మరచి ఏం చేస్తున్నారు? అదృష్టం మీద బల్లబరుచుకుంటున్నారు. అంటే పాట పాడి దేవుణ్ణి మెప్పిద్దాం అనుకుంటున్నారు, వాక్యం చెప్పి దేవుణ్ణి మెప్పిద్దాం అనుకుంటున్నారు, ప్రార్థన చేసి దేవుణ్ణి మెప్పిద్దాం అనుకుంటున్నారు,
తల మీద ముసుగేసి దేవుణ్ణి మెప్పిద్దాం అనుకున్నారు. హలో, మీ పప్పులు దేవుని దగ్గర ఉడకవు. అమ్మా, ఇలాంటి భక్తి దేవునికి నచ్చదు. ఇలాంటి భక్తి కాదు నీ నుంచి నా నుంచి దేవుడు కోరుకునేది. దేవుడు కోరుకునేది ఒకటే, నీలో నుండి నాలో నుండి ఒకటే ప్రభువు కోరుకుంటున్నాడు. ఏంటంటే అది పరిశుద్ధత. పరిశుద్ధత, పరిశుద్ధతే ప్రభువుకు కొలమానం. ఆయన పైరూపాన్ని చూసేవాడు కాదు, ఆయన అంతరంగాన్ని లక్ష్య పెట్టే. మనుషులు మర్చిపోతారండి. మర్చిపోతున్నాం. ఏం మర్చిపోతున్నాం అర్థమైంది కదండి. అయితే మనం మర్చిపోయాం కాబట్టి విచ్చలవిడిగా తిరుగుతా ఉన్నాం. భర్త ఉన్నాడన్న సంగతి మర్చిపోయినారు. అందుకే పక్వంతో సంసారం పెట్టి చేస్తున్నారంటే ఏం మర్చిపోయావు నువ్వు? పరాయి పురుషునితో సంబంధం పెట్టుకుంటున్నావు అంటే నీకు ఎవరు గుర్తులేరు. పిల్లలు ఉన్నారన్న సంగతి నీకు మర్చిపోయావు. నీకో భర్త ఉన్నాడన్న సంగతి మర్చిపోయావు. నీకో భార్య ఉన్నదన్న సంగతి మర్చిపోయావు. మరచి తిరుగుతున్నావు, నటిస్తున్నావు. మరచి తిరుగుతున్నావు కాబట్టి నటిస్తున్నావు, కప్పి పెడుతున్నావు. ప్రభునం దేవుని బిడ్డలారా, నువ్వు గాదునకు బల్ల సిద్ధపరిస్తే ప్రభు అన్నాడు, ఖడ్గమునకు నేను అదృష్టం నియమిస్తా అన్నాడు. నువ్వు బల్లయ్యి, నీకే అదృష్టం ఇస్తానంటున్నాడు? ఖడ్గాన్ని పెడతాను. నువ్వు బల్ల సిద్ధపరుస్తున్నావు, కానీ నీకు అదృష్టం ఏంటో తెలుసా? ఖడ్గమే. ఖడ్గమే బల్ల. నువ్వు చేసే భక్తికి ఖడ్గమే అని అన్నాడు. ఈ రాత్రి గమనించండి దేవుని బిడ్డలారా, ఏం మరుస్తున్నావు నువ్వు? పిల్లల్ని మర్చిపోతున్నావు, ఒళ్ళు మరుస్తున్నావు, సిగ్గు మరుస్తున్నావు, సంబంధాలను మర్చిపోతున్నావు, వరుసలు మర్చిపోతున్నావు, వావులు మర్చిపోతున్నావు. నీకు భయమే లేదు, దేవుడే లేడు. విచ్చలవిడి జీవితం ఎప్పుడొస్తుంది? దేవుడు లేడన్నప్పుడే కదా. విచ్చలవిడి బతుకు ఎప్పుడొస్తుంది? దేవుణ్ణి మరిచినప్పుడే కదా. అపోస్తలులైనటువంటి ప్రభునందు దేవుని బిడ్డలారా, పౌలు గారు తన జీవితంలో ఎంతో గొప్ప సేవ చేశారు. ఎన్నో విషయాలు నూతన నిబంధనల గ్రంథంలో మన కొరకు రాశాడు. ఆ విషయాలల్లో నేను ఇప్పుడు మీ మధ్యలో ప్రస్తావించలేను, కానీ సమయాన్ని బట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీరు కొన్ని విషయాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏంటంటే, యేసేపు తన జీవితంలో అపవిత్రమైన కార్యం తన మీదకి వచ్చినప్పుడు తను ఏం చేశాడండి? రా, తొందర పెడుతుంది, రోజు రోజు మాట్లాడుతుంది, రోజు విసిగిస్తుంది, రా పాపం చేద్దామంటే ఇంట్లో మనుషులు ఉన్నారు అని చెప్పాడేమో. ఒకరోజు చిక్కించుకుంది. యేసేపు, మనుషులు లేరు, పనివారు లేరు, యజమానుడు లేడు, ఎవరు లేరు, రా పాపం చేద్దామంటే యేసేపు అన్నాడు, అమ్మా, నా యజమానుడు ఇంటిని అప్పగించాడు, పనివారిని అప్పగించాడు, ధాన్యాన్ని అప్పగించాడు, కానీ నిన్ను నా చేతికి గుర్తు పెట్టుకున్నాడా లేదా? తనకేమేమి అప్పగించినాడు గుర్తుందా లేదండి? మర్చిపోయాడా? మర్చిపోలే. తాను ఏం అప్పగించబడ్డాడు. అందుకే పౌలు అన్నాడు, మీలో జారత్వము జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను. అలాగే ప్రతి స్త్రీకి సొంత భర్త. ఓ భార్యకు ఒక భర్త ఉండాలి, ఓ భర్తకు ఒక భార్య ఉండాలి. ఇది పౌలు పరిశుద్ధాత్మ ద్వారా పౌలుతో రాయించిన మాట. అయితే మరుస్తున్నాం. మరడం వల్లే విచ్చలవిడి జీవితం. ఎవరిని మరుస్తున్నాం? దేవుడు ఉన్నాడు, దేవుడు మనల్ని శిక్షిస్తాడు అన్న సంగతి మరిచిపోయి విచ్చలవిడిగా బ్రతుకుతున్నామేమో. ప్రియ సహోదరి, సహోదరుడా, గమనించు, ప్రభువు ఉన్నాడు. ఏసేపు అనుకుంటాడు, ఇదేందయ్యా, నేనేమో నీతికి కోసం నిలబడితే పరిశుద్ధ కోసం నిలబడ్డాడు యేసేపు. తప్పు చేసినందుకు జైలుకి వెళ్ళాడా? తప్పు చేసినందుకు వెళ్ళాడా? చేయనందుకు వెళ్ళాడా? అమ్మా, చేసినందుకు వెళ్ళాడా? చేయనందుకు వెళ్ళాడా? చెయ్యనందుకు వెళ్ళాడు జైలుకు. తప్పు చేయనందుకు జైలుకు వెళ్ళాడు. యేసేపులా మనం ఉంటే అనుకోండొచ్చు, దేవుడు ఏడున్నాడమ్మా,
దేవుడుంటే నీతిమంతుని ఎక్కడ పంపిస్తాడా అనుకోరండి. ఈ మనిషిలో తనకు అవకాశం వచ్చింది, రాజు దగ్గర పనిచేసేవాడే తన దగ్గరకు వచ్చాడు, విషయం అంతా చెప్పాడు, కలభావం చెప్పాడు. ఇదిగో రాజుకు రేపు వస్తాడు, నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవుతావు. ఉద్యోగంలో జాయిన్ అవ్వగానే ఏమిస్తానన్నాడు, నా గురించి కాస్త చెప్పంటే ఆడు కూడా మర్చిపోయాడు. మర్చిపోయినప్పుడు ఏమనిపిస్తుంది మనకు? 2 సంవత్సరాలు అయిందట. 3 దినాల్లోగా ఉద్యోగం వస్తే జాబ్ వచ్చి ఎన్నాళ్ళు వచ్చింది? జాబు 3 రోజుల్లో వచ్చింది. కానీ ఎన్ని రోజులు మర్చిపోయాడు? 2 సంవత్సరాలు మతికే. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, తల్లి అయినా మరచునేమో గాని 49వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను తన చంటి పిల్లను మరచునా? వారైనను మరుచుదురు గాని నేను నిన్ను మరువను. స్త్రీ తన కన్న బిడ్డను మరుస్తుందేమో గాని నేను నిన్ను మరువను. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు సువార్త ఏంటంటే, మనం దేవుణ్ణి మర్చిపోయాం. దేవుణ్ణి మర్చిపోయాం కానీ దేవుడు మనల్ని మరచి పోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెబుదాం. మనం దేవుణ్ణి మర్చిపోయాం కానీ దేవుడు మనల్ని మర్చిపోలేదు. యేసేపును కలభావం తెప్పినవాడు దేవుణ్ణి మర్చిపోయాడు, యేసేపును మర్చిపోయాడు. అయితే ఈసారి కళ ఎవరికి చెప్పాడు? ఫరోకే కళ వచ్చింది. యేసేపు అనుకొని ఉంటాడు, దేవుడు అనుకుంటాడు, నువ్వు మర్చిపోతే మర్చిపోయావు, అసలైనోడికే కళ పెడతాను ఈసారి అనుకుంటాడండి. నీవు చెప్పింటే ఏడికి పోయేవాడు? మహా అంటే ఇక్కడ నుంచి బయటకు వచ్చేవాడు. అసలైనోడికే కళ వస్తుందని ఈసారి కళ ఎవరికి వచ్చింది? ఫరోకే కళ వచ్చింది. ఫరోకే కళ వచ్చినప్పుడు ఆ కలభావం చెప్పేటోడు ఎవరు లేకుంటే అప్పుడు జ్ఞాపకం వచ్చింది మనోడికి, అయ్యా రాజుగారు, నీ కలభావం చెప్పేవాడు ఒక్కడే ఒకడున్నాడు. ఎక్కడున్నారు రాడు? ఆడు ఎక్కడ లేడు, మన జైల్లో ఉన్నాడు. ఏమైంది? ఇదిగో మేము కూడా కళలు వచ్చినప్పుడు మేము అతనికి చెప్పినట్లుగానే కలభావం, మేము కళను చెప్పగానే కళ యొక్క భావం చెప్పినట్టుగానే చెప్పేశాడు. భావం చెప్తానే మాకు అర్థమైంది, చెప్పినట్టుగానే జరిగింది. నీ కలభావం చెప్పగలిగిన వాడు ఒకడే. వెంటనే పిలిపించమన్నాడు. వచ్చి రాజు యొక్క కలభావాన్ని చెప్పినప్పుడు రాజు అన్నాడు, నీ వలే జ్ఞాన వివేకము గల ఆత్మ కలిగిన మనుషుణ్ణి మరొకరిని కనుగొనగలమా అని రాజు, ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు యేసేపును గురించి గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, మనం మర్చిపోతున్నా ప్రభు మర్చిపోయినాడా? పానదాయకుల అధిపతి యేసేపు చేసిన సహాయాన్ని మర్చిపోయాడు కానీ ప్రభు మాత్రం యేసేపును మరిచిపోలేదు. తల్లైనా మరుస్తుందేమో కానీ నేను నిన్ను తల్లిలా లాలిస్తాను, తండ్రిలా లాలిస్తాను. ఇంకొక మాట అన్నాడు, నిన్ను ఎత్తుకునేవాడను నేనే, నిన్ను చంక పెట్టుకునేవాడను. ఎవరు ఎత్తుకుంటారు? ఎవరు చంకను పెట్టుకుంటారు? తండ్రి ఏం చేస్తాడండి? ఎత్తుకుంటాడు. తల్లి ఏం చేస్తుంది? తండ్రి చంకన పెట్టుకుంటాడా? ప్రభు అన్నాడు, నీ తండ్రిని నేనే, నీ తల్లిని తండ్రిలా నిన్ను ఎత్తుకుంటాను, తల్లిలా నేను నిన్ను చంక పెట్టుకుంటాను. నువ్వు మరిచి తిరుగుతున్నావు, నేను మరవక నీ వెనకాలే వస్తున్నా అని యేసు ప్రభు తను మరిచిపోకుండా మన కొరకు భూమికి దిగి వచ్చాడు. భూమికి దిగి వచ్చి ఫరోకే కళను పుట్టించి ఆ కలభావాన్ని చెప్పించి
తద్వారా భయంకరమైనటువంటి జైలులో నుంచి యోసేపుని ఏం చేశాడండి? విడిపించాడు. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్న వారలారా, దేవుని వాక్యాన్ని వింటున్న వారలారా, ఈ సామెతల గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక మాటను మీరు గమనించండి. నా కుమారుడా, నా కుమారుడా, నా మాటను, నా ఉపదేశమును మరువకుము. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొను. మర్చిపోవద్దు. ఏంటైనా ఉపదేశం? నీ తండ్రిని నేనే, నీ తల్లిని నువ్వు మరిచావేమో కానీ నేను నిన్ను మరవలేదు, నిన్ను వెడవలేదు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులారా, మీరు ప్రభు మర్చిపోయాడు నన్ను అనుకుంటున్నారేమో. నువ్వు మర్చిపోయావు కానీ ప్రభు నిన్ను మర్చిపోలేదు. నువ్వు మరిచి తిరుగుతున్నావు కానీ ప్రభు మాత్రం నిన్ను మరిచిపోలేదు. నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను రమ్మంటున్నాడు ఆయన. నువ్వు ఏ ఇరుకులో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఆ పరిస్థితుల్లో నుంచి ప్రభు నిన్ను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు, బయటికి రమ్మని పిలుస్తున్నాడు. ఆయన కొలమానం ఒకటే, ఏంటో తెలుసా? పరిశుద్ధత అయిన కొలమానం. పాపం విడిచిపెట్టి వస్తే ప్రభు నిన్నేం చేస్తాడండి? హక్కున చేసుకుంటాడు. అందుకని అన్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకేమిస్తానన్నాడు? విశ్రాంతిని ఇస్తానన్నాడు. భయంకరమైన జైలు జీవితం నుంచి విశ్రాంతి ఇస్తా, భయంకరమైన పాప జీవితం నుంచి విశ్రాంతిని ఇస్తా. నువ్వు పాపంలో ఉన్నావు, ఎందుకో తెలుసా? దేవుణ్ణి మర్చిపోయావు కాబట్టి పాపంలో ఉన్నావు. ఈ రాత్రి పాపం నుండి ప్రభు నిన్ను విడిపించడానికి ఈ రాత్రి నిన్ను ఎన్నుకున్నాడు, ఇక్కడ కూర్చోబెట్టాడు. మనమందరం ఈరోజు ఎందుకున్నామో తెలుసా? ఒకటే సంగతికి, ఏంటంటే ప్రభు మనల్ని మర్చిపోలేదన్న సంగతిని ప్రభు ఈ గ్రామానికి చెప్తున్నాడు. ఈ గ్రామాన్నిలో ఈ స్వార్థకుడికి ఎందుకు పెట్టాడో తెలుసా? మీరు దేవుణ్ణి మర్చిపోయారు కానీ దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు. దేవుని దగ్గరికి మీరు వస్తే అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. అదృష్టంతో కాదు ఆయన పరీక్షించుకోవాల్సింది. ఎలాగా? పరిశుద్ధతతో పరీక్షించుకోండి, పరిశుద్ధతో పరీక్షించుకోండి, పవిత్రులు కావండి. ఎలా పరిశుద్ధులు అవుతారు? దేవుని వాక్యం చెబుతుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతాం. మనం ఎలా పరిశుద్ధులం అవుతాం? దేవుని వాక్యం చెబుతుంది, మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన ప్రతి పాపమును కడిగి మనల్ని ఏం చేస్తాడు? పవిత్రులుగా చేస్తాడు. పరిశుద్ధత ఆయన కొలమానం. అంటే ప్రభు సన్నిధికి నువ్వు రావాలంటే అదృష్టంతో కాదు, పాపమును ఒప్పుకొని పరిశుద్ధపరచబడి వెళ్ళాలి. అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రావద్దండి, ఇక్కడ పాపాన్ని ఒప్పుకోవడానికి రండి. అదృష్టాన్ని చెక్ చేసుకోవడానికి రాకండి దేవుని సంఘాలకి. పాపాన్ని విడిచిపెట్టడానికి రండి. ఏ దుర్మార్గాన్ని చేశారో, ఏ పాపం చేశారో, ఏ అపవిత్రమైన కార్యాలు మీ జీవితంలో ప్రతిదినం జరిగిస్తున్నారో వాటి నుంచి విడుదల పొందడానికి రండి. మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తానన్నాడు ప్రభు. కానీ ప్రభు దగ్గరికి ప్రజలు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నారు. ప్రభు అందుకే బాధపడుతున్నాడు. ప్రభు దగ్గరికి రావాల్సింది అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కాదు, ప్రభు దగ్గరికి రావడానికి పవిత్రపరచబడ్డానికి రావాలి. దేవునికి స్తోత్రం. దేనికి రావాలి? మనం పవిత్రపరచబడడానికి రావాలి, పరిశుద్ధపరచబడ్డానికి రావాలి. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, నన్ను దేనికోసం పిలుస్తున్నాడో తెలుసా? నిన్ను పరిశుద్ధపరచడానికి ఆయన పిలుచుకుంటున్నాడు, పవిత్రపరచడానికి ఆయన పిలుచుకుంటున్నాడు. నీ పాపం నుంచి నిన్ను విడిపించడానికి సిద్ధపడుతున్నాడు. ఒక్కసారి ఆయన పరిశుద్ధపరిచాడంటే నువ్వేమవుతావు తెలుసా? దేవుని కుమారుడు అవుతావు. చూడుము, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నానన్నాడు. చూడుము, నా అరచేతుల్లో నేను చెక్కుకున్నానన్నాడు. నీ తల్లి గర్భంలో నువ్వు రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నానన్నాడు. నిన్నెప్పుడు తెలుసా? నువ్వు ఎప్పుడు తెలుసు దేవునికి? నీ తల్లి గర్భములో నీవు రూపింపబడక మునిపే, నీకు అవయవాలు ఏర్పడక మునిపే,
నీవు ఒక స్త్రీగానో పురుషునిగానో ఏర్పడక మునిపే ప్రభు నిన్ను చూశాడు. అనాది సంకల్పంలోనే ప్రభు ఏర్పాటులో నీవు ఉన్నావు కాబట్టి ఈ రాత్రి ఈ ప్రాంతంలో నీవు కూర్చున్నావు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడింది, అజ్ఞాన ఎప్పుడు ఏ కాలంలో ఆయన అనుకున్నాడు? చూడండి ఆ మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. జగత్తుకు పునాది వేయబడక మునిపే, జగత్తుకు పునాది వేయబడక మునిపే నేను నిన్ను ఎరిగానన్న. అంటే మనలందరికీ ఈ పునాది, ఈ జగత్తుకు పునాది వేయకబడక మునిపే ఆయన మనల్ని ఎరిగాడు, మనల్ని కన్నాడు. అందుకే ఈ రాత్రి మనల్ని ఇక్కడ పిలుచుకున్నాడు. ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా, ఒకటే, మనం ప్రభుని మర్చిపోయాం కానీ ప్రభు మనల్ని మర్చిపోయాం. ప్రభు దగ్గరికి వచ్చేవారు దేని అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రావాలన్నా పవిత్రపరచబడడానికి వెళ్ళాలా? పవిత్రపరచబడ్డానికి. ఈ రాత్రి ప్రభు నిన్ను పవిత్రపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు సిద్ధమేనా? ఈ రాత్రి ప్రభు నిన్ను పరిశుద్ధపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి తన కుమారునిగా, తన కుమార్తెగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను మర్చిపోలేదు, ఆయన హక్కును చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎక్కడున్నారు అక్కడే ఒకసారి లేచి అందరూ వీలైతే స్టేజ్ ముందుకు రండి. ఎక్కడెక్కడ వారందరూ ముందుకు రండి, ఇక్కడ ఎదురుగా రండి, ఇక్కడే నిలబడండి. ఒక్కసారి మన తల్లు మూసి ఎక్కడున్న వాళ్ళు అక్కడే కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, అదృష్టాన్ని పరీక్షించుకోవద్దండి. ఈ దినం పరిశుద్ధపరచబడి వెళ్దాం, పవిత్రపరచబడి వెళ్దాం. పవిత్రతే మనకు ఆధారం. దేవుని సన్నిధిలో మనం పరిశుద్ధపరచబడి వెళ్ళాలి, పవిత్రపరచబడి వెళ్ళాలి. నీవు నీ పాపములు ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన ప్రతి పాపమును కడిగి ఆయన పవిత్రపరుస్తాడు. ప్రియ సహోదరి సహోదరుల, ఎవరు మౌనంగా ఉండొద్దండి. కళ్ళు మూసుకోండి, హృదయాన్ని తెరవండి, మీ నోరు తెరవండి. ప్రభువా, నేను నిన్ను మర్చిపోయాను. ప్రభువా, నేను నిన్ను మర్చిపోయాను. నాయనా, నన్ను క్షమించు ప్రభువా. నేను నిన్ను మరిచాను కానీ నువ్వు నన్ను మరవలేదు ప్రభు. నీకు స్తోత్రం నాయనా. నేను నిన్ను మరిచాను కానీ నువ్వు నన్ను మరవలేదు. ఇన్ని రోజులు అదృష్టాన్ని పరీక్షించుకున్నాను ప్రభు. అదృష్టం కాదయ్యా, పవిత్రతయే, పరిశుద్ధతయే ఆధారం. నువ్వు నీకు ఇష్టం లేనిది చేయకూడనివి చేశాను ప్రభువా. పాపంలో పడిపోతున్నాను. ఈ రాత్రి నా పాపమంతా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. నన్ను పరిశుద్ధపరచునాయన, నన్ను పవిత్రపరచునాయన, నన్ను శుద్ధి చేయి ప్రభువా. నీ రక్తంలో కడగయ్యా అని వేడుకున్నాం ప్రతి ఒక్కరు. మరిచేవా? నీతో ఆయన నిన్ను మరవలేదు, నిన్ను విడవలేదు. దయగల ప్రభువా, ప్రేమగల తండ్రి, విన్న వాక్యాన్ని నిబిల హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. ఎందరైతే తమ హృదయాల్లో పాపాన్ని ఒప్పుకుంటున్నారు, విడిచిపెడుతున్నారు, వాటిని కనికరించండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి నాయన. నిత్య జీవన వారసులు ఇదే కదా మీరు కోరుకున్నది, ఇదే కదా మీరు ఆరుస్తున్నది, ఇదే కదా మాలో నుండి నువ్వు కోరుకునేది. నీకు ఇష్టం మేము ఇస్తున్నాం ప్రభు. మొదటి ప్రభు ప్రభు కావాల్సిన నీ హృదయం, నీ హృదయం నాకిమ్మో. ఇష్టమైన బిడ్డలుగా, మహిమ తెచ్చే బిడ్డలుగా మార్చు. యేసు ప్రభు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం, దైవజనులకు సమయం ఇస్తాం. చాలా సంతోషం. చక్కనైనటువంటి వర్తమానాన్ని మనమందరం కూడా చక్కగా విని ఉన్నాం. మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ రాజేష్ గారు చక్కగా
దేవుని వాక్యమును మనకందరికీ అందించున్నాడు. దేవుని వాక్యానుసారంగా మనం బ్రతకాలని